2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. పీరియడ్స్కి సంబంధించి ఏదైతే 5 డేస్ జరుగుతూ ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా పీరియడ్స్ ప్రాసెస్లో ఏదైతే బ్లీడ్ అవుతూ ఉంటుందో డౌట్స్ ఉంటుంటాయి. ఒక్కొక్కరికి రెడ్, ఒక్కొక్కరికి బ్రౌన్, కొంతమందికి బ్లాక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కలర్ ఎందుకు అవుతుంది? బ్లాక్ అవ్వగానే చాలామంది భయపడుతూ ఉంటుంటారు, బ్రౌన్ అవ్వగానే ఇంకొంతమంది భయపడుతూ ఉంటుంటారు, టూ మచ్ రెడ్ అయినా యాంగ్జైటీలోకి వెళ్ళిపోతుంటుంటారు. సో ఏ కలర్లో బ్లీడ్ అవ్వాలి, ఏ కలర్లో అయితే మంచిది, ఏ కలర్ అసలు మంచిది కాదు, దాని సంకేతం ఏంటన్న విషయాలపైన పూర్తి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి మాత్రమే మా ఈ వీడియో. ప్రతి ఒక్క పేరెంట్ కూడా వీడియో కంప్లీట్గా చూడండి, ఫీడ్బ్యాక్ని కూడా షేర్ చేయండి మీ కామెంట్ రూపాల్లో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పీరియడ్స్కి సంబంధించి చాలామంది పిల్లలకి అవేర్నెస్ లేక యాంగ్జైటీకి, డిప్రెషన్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఎందుకంటే పీరియడ్స్ అనేది ఆడవాళ్ళ హెల్త్కి ప్రతీకగా మనం చెప్తూ ఉంటుంటాము. ఒక ఆడపిల్ల తల్లి అవ్వడానికి పీరియడ్స్ మేజర్ పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ఈ పీరియడ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలామందికి ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి నాలెడ్జ్ ఏంటి మహాగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మహాగారు. నమస్తే ఉష. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు దీనిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ పీరియడ్స్ 5 రోజులు జరిగే ఈ ప్రాసెస్లో బ్లీడ్ ఏదైతే అవుతూ ఉంటుందో కలర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటూ ఉంటుంది. రక్తం కనిపించే కలర్ మారుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఎందుకు ఇట్లా అవుతుంది, ఈ కలర్ ఏంటి అన్న యాంగ్జైటీ ఉంటుంది. ఎవరికి షేర్ చేయరు ఆడపిల్లలు, భయపడి డిప్రెషన్స్కి కూడా వెళ్ళిపోతూ ఉంటుంటారు. నాకేమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా అన్న వరకు వెళ్తూ ఉంటుంటారు. సో అందుకోసమే నేను మిమ్మల్ని ఈ వీడియో రిక్వెస్ట్ చేసి మరీ అడిగాను. సో ఎన్ని రకాలుగా అవుతూ ఉంటుంటుంది, ఎన్ని కలర్స్లో మనం చూస్తూ ఉంటుంటాం దీన్ని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం అని మీరు ఇందాక చెప్పారు. ఆ సంకేతాలు ఏంటి? హార్మోన్స్ వల్ల మనకు వచ్చే పీరియడ్స్ దేనివల్ల వస్తాయి? హార్మోన్స్ చేంజెస్ వల్ల వస్తాయి. సో ఈ కలర్స్ చేంజెస్ అడిగారు కాబట్టి బ్రీఫ్గా అసలు పీరియడ్స్ ఎలా వస్తాయి అంటే ఇది చిన్న అవేర్నెస్. జనరల్గా ఎవరికైనా మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్తారంటే పీరియడ్స్ ఎందుకు వస్తాయంటే లోపల ఉన్న బ్లడ్, బాడీలో ఉన్న బ్లడ్ ఏదైతే వేస్ట్ ఉంటుందో అది బయటకు వస్తుంది అని చెప్తాము. అవును. ఇట్స్ అంటే 50% అవేర్నెస్ ఉంది. 50% ఎవరికి కూడా ఎవరైనా ఓకే బాడీలో ఉన్న బ్లడ్ వచ్చేస్తుంది బయటికి. ప్రతి మంత్ బాడీలో ఉన్న బ్లడ్ బయటకు వచ్చేస్తుంది, ఇది ఒక్కటే తెలుసు. బట్ చిన్నప్పుడు మనం కూడా అవునండి, ఈవెన్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయిందంటే ఎలా వస్తుంది, ఏం జరుగుతుందని అంటే ఇదే కదా, ఎలా అంటే బ్లడ్ బయటకు వస్తుంది. వాట్ ఈస్ దట్ వేస్ట్ బ్లడ్ అన్నది ఎవరికి అర్థం కాదు. ఎక్కడి నుంచి వస్తుందంటే వస్తుంది అంతే. మన చిన్నప్పుడు జ్ఞాపకాలే పంచుకుందాం. ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కువ షేర్ చేసుకుంటాం, మనం ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాం. అండ్ పర్టికులర్గా ఆడపిల్ల వచ్చేసరికి తల్లికి ఎంత వాల్యూ ఇస్తుందో సైమల్టేనియస్లీ ఫ్రెండ్స్కి కూడా అంతే వాల్యూ ఇస్తాము. సో ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం? ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఈవెన్ ఫస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ప్యాడ్ ఎలా పెట్టుకోవాలి, ప్యాడ్ ఎలా మార్చుకోవాలి, అసలు ప్యాడ్స్ ఏ రకం వాడాలి, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఫ్రెండ్స్ దగ్గర నుంచే తెలుసుకుంటాం. సో మౌత్ టాక్ ఈజ్ వీటన్నిటికన్నా మౌత్ టాక్ చాలా పవర్ఫుల్. సో తెలుసుకునేటప్పుడు నిజం వాస్తవం తెలుసుకోండి. ఇవి తెలుసుకొని ఇంకొకళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఇట్స్ పాస్ ఆన్ ఫ్రమ్ వన్ అనదర్ టు అనదర్. ఇట్ ఈస్ ద రైట్ కమ్యూనికేషన్, రైట్ అవేర్నెస్. సో వీటి కోసం మనం ఈరోజు ఒక సంకేతం అని అంటున్నారు కదా, దానికి ఏంటంటే కంప్లీట్గా దానివల్లే మీ హెల్త్ డిపెండ్ అవుతుంది అని చెప్పలేము. బట్ ఆ కలర్స్ వచ్చేటప్పుడు మనలో ఉన్న మార్పు ఏంటి, మనలో జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ ఏంటి, ఎక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. దీంట్లో కూడా ఫ్లో, ఒకళ్ళకి హెవీ ఫ్లో ఉంటుంది, కొంతమందికి లో ఫ్లో ఉంటుంది, కొంతమందికి అవ్వదు, స్పాటింగ్ కనిపిస్తుంది, స్కాంటీ పీరియడ్స్ కనిపిస్తాయి, ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీటి కోసం ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ మీరు కలర్స్ అడిగారు కాబట్టి కలర్స్ వన్ బై వన్ వేసి నేను చూపిస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఉన్న మిత్, ఫ్యాక్ట్ రెండు తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అవేర్నెస్ వీడియో. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ బ్లాక్ కలర్ మనం చూస్తూ ఉంటాం కదా, సో అది దేనికి సంకేతం అంటారు? జనరల్గా ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్, ఇప్పుడు ఇంకొక 1 day ఆర్ 2 daysలో ఆర్ లైక్ ఈరోజు పీరియడ్ వస్తుంది, మీరు ఫస్ట్ చూసుకోరు. పీరియడ్ వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది యూ హ్యావ్ ద క్రాంప్స్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ కామన్ ఈ రోజుల్లో అందరికీ. సో వచ్చేటప్పటికి మనకు కనిపించే ఫస్ట్ ఏంటి స్పాటింగ్? బ్లాక్ చూసుకోకుండా కాసేపు మీరు అలాగే వదిలేస్తారు. వెన్ యూ గో ఫర్ ద వాష్రూమ్ యూ విల్ అబ్జర్వ్. అది ఎలా మిక్స్ అవుతుంది? ఇంకొంచెం డార్క్ బ్లాక్, బ్రౌన్ రెండు మిక్స్. ఆ బ్లాకే ఎక్కువ వస్తుంటుంది. కొంతమందికి హాఫ్ ఆఫ్ ద డే, ఫస్ట్ డేకి హాఫ్ ఆఫ్ ద డే బ్లాక్ కలరే ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న మిత్ ఒకటి చెప్తాను మీకు. అండ్ ఫస్ట్ కలర్ వేసి చూద్దాం. ప్యాడ్స్ మీద కనిపించేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, దానిలో ఉన్న మిత్, ఫ్యాక్ట్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. షూర్ అండి. సో బ్లాక్ కలర్
సో ఈ బ్లాక్ కలర్ కనిపించేటప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ ఆఫ్ ద ప్రతి ఒక్క ఆడపిల్లలకి ఎవరికైనా అవుతుంది. ఇప్పుడు దీని పీరియడ్ వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం అనుకోవాలా? చాలా మంది భయపడతాం మహాగారు, ఎందుకంటే బ్లీడ్ ఎప్పుడు రెడ్ కలర్లోనే అవ్వాలి కదా, ఈ బ్లాక్ ఏంటి అన్న దాంట్లో బ్లడ్ రెడ్ కలరే ఉంటుంది, ఆ. బాడీలో ఇంకొకటి వస్తుంది అని వస్తుంది అంటే ఏదో ప్రాబ్లం ఉంది అని Obviously. అనుకుంటూ ఉంటాం. సో ఇది ఇంకా కొంచెం కలర్ కాబట్టి మీకు ఇంక దీన్ని ఎక్స్పోజ్ అయ్యే టైం కొద్దీ దాని ఆక్సిడేషన్ అంటే బయటకు వచ్చి ఎప్పుడైతే ఆక్సిజన్తో కంబైన్ అవుతుందో దాని కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో దీంట్లో ఉన్న మిత్ ఏంటంటే పాత బ్లడ్ ఏదైతే యూట్రస్లో ఉండిపోయిందో అది ఈ మంత్ పీరియడ్లో వచ్చింది అని అంటారు మరి. సో దీంట్లో ఫ్యాక్ట్ ఏంటంటే కాదు, మన వెజైనల్ షేప్ ఎలా ఉంటుంది, అప్వర్డ్ అండ్ రైట్. సో అలా ఉండేటప్పుడు ఏది కూడా మీకు వెజైనల్ డిశ్చార్జ్ అన్నది ప్రతి మంత్ జరుగుతూ ఉంటుంది, వైట్ వస్తుంటుంది. ఆఫ్టర్ పీరియడ్స్ మళ్ళీ వెజైనల్ లూబ్రికెంట్స్ అన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. సో అలాంటి ఉండేటప్పుడు ఏమైనా ఉంటే ఇట్ విల్ ఫ్లష్ అవుట్, అంతేగాని పాతది ఏది ఉండి ఆ మంత్ నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో అలాంటి అపోహలేమి పెట్టుకోవద్దు. సో ఇట్ ఈస్ నాట్ ద ఓల్డ్ బ్లడ్. ఓకే, అయితే ఎండోమెట్రియంలో ఏదైతే ఉందో ఆ లేయర్ మొత్తం షట్ డౌన్ అవుతుంది. ఈ షట్ డౌన్ అయ్యేటప్పుడు పాతది వచ్చి మళ్ళీ అది జాయిన్ అవ్వడానికి అలాంటిది ఏమి ఆస్కారం ఏమి ఉండదు బాడీ ఉండదు. ఓకే, ఇట్ ఈస్ ద మిత్. ఫ్యాక్ట్ ఏంటంటే అలాంటివి ఏమీ జరగవు, ఎందుకంటే మనకి వెజైనల్ డిశ్చార్జెస్ ఏదైతే ప్రతిదీ మన బాడీ ఇట్స్ లైక్ బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడి ఉంది. సో అవి మనం కొంచెం తెలుసుకోగలితే చాలు. సో దాంట్లో పాతది ఏమీ ఉండదు, దానివల్ల అలా ఏమీ జరగదు. ఓకే, బట్ ఈ బ్లాక్ ఏదైతే వెంటౌట్ అవుతుంటుందో బ్లాక్ కలర్లో, ఇది మంచిదే అంటారా బాడీకి? ఇట్స్ స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్. ఓకే, ఇది బ్లాక్ కలర్లో కొంతమందికి చూస్తాము, కొంతమందికి బ్లాక్ బ్రౌన్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది, అది కూడా చూపిస్తాను. షూర్ మహాగారు. ఇది ఈ కలర్ వస్తుంది చూడండి, ఇది స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్ హాఫ్ డేకి ఈ పై కలర్ కనిపిస్తుంది మీకు. ఇంకా ఉండే కొద్దీ పీరియడ్ ప్రొలాంగ్ అయ్యే కొద్దీ అంటే మీకు డే గడిచే కొద్దీ కొంతమందికి హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఏమవుతుందంటే ఇది బ్లాక్ అండ్ బ్రౌన్ రెండు మిక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది మీకు. ఓకే ఓకే, అంటే ఫస్ట్ 2 days వరకు మీకు అది ఏంటో అర్థం కాదు. అవును. అండ్ ఇదే కలర్ ఎండింగ్ ఆఫ్ ద పీరియడ్ సైకిల్ అయిపోయే ముందు కూడా మీకు ఈ పీరియడ్ ఇది కనిపిస్తుంది. స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్కి లోపల నుంచి ఫ్లో స్టార్ట్ అవ్వడానికి ఇట్ ఈస్ నథింగ్ బట్ స్లోలీ షట్టింగ్ డౌన్ ఆఫ్ ద ఎండోమెట్రియం థిక్నెస్. ఓకే, అండ్ మనం చెప్పాం కదా ఏదైతే పాత బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ మీ హార్మోన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ ఈ 2 హార్మోన్స్ వల్ల ఏవైతే ఉన్నాయో ఓవరీస్ నుంచి విడుదలయ్యి ఏదైతే గర్భాశయం ఉందో ఆ గర్భాశయాన్ని థిక్నెస్ని పెంచుకుంటూ వస్తాయన్నమాట. ఈ థిక్నెస్ ఎందుకు పెంచుకుంటూ వస్తాయంటే ఏవైతే ఈ అండాలు ఫలదీకరణ చెందితే అది ప్రెగ్నెన్సీ కింద. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాలేదు అంటే దాన్ని ఒక చక్కని ఆకారంలో, అంటే ఇప్పుడు వచ్చి బిడ్డకి ఎలా అయితే సంరక్షణ ఇవ్వడానికి మనం ఎలా అయితే పొత్తిళ్ళు అంటాం చూడండి, చక్కగా మెత్తగా తయారు చేస్తాం, అలాగే మన అంతా కూడా చక్కగా రెడీ చేసి ఉంచుతాయి అన్నమాట. ఓకే, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందేమో, బాడీ రెడీ అయి ఉంటుంది అనమాట. వెన్ ఇట్ ఈస్ నాట్ ఫెర్టిలైజ్డ్ అవ్వలేదు, ఆ మంత్ ప్రెగ్నెన్సీ లేదు అనుకుంటే ఆ థిక్నెస్ ఏదైతే ఫామ్ అయ్యిందో అది షడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. లేయర్స్ కింద షట్ డౌన్ ఎప్పుడైతే మొదలు పెడితే మనకు పీరియడ్స్ వచ్చినట్టు. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లోపల ఏదైతే బ్యాడ్ బ్లడ్ ఉందో అది బయటకు వచ్చేయడం కాదు. దిస్ ఈజ్ ద ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగే కొద్దీ అది ఫెర్టిలైజేషన్ అయ్యి ప్రెగ్నెన్సీ కాకపోతే బయటకు వచ్చేదాన్నే మనం మెన్స్ట్రుయేషన్ సైకిల్ అని అంటాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ డేకి కొంతమందికి ఏంటంటే హార్మోన్స్ వల్ల కానీ లేకపోతే స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్ ఇట్ ఇండికేటింగ్ దట్ ఇట్ స్టార్టెడ్ ద పీరియడ్ ఇలా జరిగి కొంతమందికి స్పాటింగ్లో కనిపించి తర్వాత ఫ్లో అన్నది జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కొంతమందికి స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే బ్లాక్గా కనిపిస్తుంది, బ్రౌన్గా కనిపిస్తుంది 1.5 day. ఎందుకంటే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఫ్లో పెరుగుతూ వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లడ్ వచ్చేసరికి డార్క్ రెడ్ వస్తుంది. అండ్ డార్క్ రెడ్ వచ్చేటప్పటికి ఇది బోత్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అండ్ టీనేజర్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మెనోపాజ్లో కొంతమందికి అంటే ఒకటే ఫ్లో కంటిన్యూ అవుతుంది, కొంతమందికి వేరియేషన్ వస్తుంది హార్మోన్స్ వల్ల. ఈ డార్క్ రెడ్ ఏంటంటే ఇది ఇస్ నార్మల్ ఫ్లో, మీకు ఎప్పుడైతే ఈ బ్రౌన్ వెళ్ళిపోతుందో ఓకే, ఇది డార్క్ రెడ్. ఈ డార్క్ రెడ్ కూడా ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలోని ఇంప్లాంటేషన్ ఆఫ్ ది ఎంబ్రియో ఎప్పుడైతే గర్భాశయానికి అండం వచ్చి అతుక్కుంటుందో ఆ టైంలో కూడా ఈ రెడ్డిష్నెస్
కొంతమందికి పీరియడ్స్ అయిపోయినాక కూడా ఈ స్పాటింగ్ అన్నది కొంతమంది కనబడుతుంది. ఆ స్పాటింగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఓవులేషన్ టైంలో కనిపిస్తుంది కొంతమందికి. అప్పుడు ఏమనుకుంటారంటే మళ్ళీ నాకు పీరియడ్స్ వచ్చిందేమో అని అనుకుంటారు అన్నమాట. బట్ పీరియడ్స్ అప్పుడు కాదు, ఇది నార్మల్ ఫ్లో. ఇట్ ఈస్ ద నార్మల్ ఫ్లో. దాన్ని పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం మనకి ఏమీ ఉండదు. బట్ ఇట్ ఈస్ నార్మల్ ఫ్లో. కొంతమంది ఇంప్లాంటేషన్ ఎప్పుడైతే గర్భాశయానికి వచ్చి అండం అతుక్కుంటుందో వాళ్ళ స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇట్ ఈస్ అ నార్మల్ కలర్. టెన్షన్ పడాల్సిన అందరికి నార్మల్ ఫ్లో ఇది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎందుకంటే ఆ బ్లాక్ కలర్ కంటిన్యూషన్ అవ్వదు. ఇట్స్ ఫ్లో స్టార్టెడ్ మాట. అర్థమైంది. ఎండోమెట్రియం నుంచి వెజైనాలోకి స్లోగా వచ్చేటప్పుడు మనం ఈ కలర్స్ బ్లాక్ బ్రౌన్ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఫ్లో స్టార్ట్ అయిపోయిందో రెడ్ కలర్ కంటిన్యూ రెడ్ అవుతుంది. కలర్ కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా ఇంకా డార్క్ రెడ్, ఎలా అంటే బాగా ముద్దగా వస్తుంది కొంతమందికి. క్లాట్స్ ఉంటాయి కదా, అవును. ఆ క్లాట్స్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే లోపల ఏదో జరిగిపోతుంది, లోపలదంతా స్క్వీజ్ చేసేసి బయటికి పంపించేసి. బట్ వాళ్ళకి ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉన్నా కూడా, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా, ఎండోమెట్రియం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఫ్లో, ఇప్పుడు చెప్పాను కదా దీంట్లో మనం డిస్కస్ చేసుకునేది ఫ్లో కూడా. కొంతమందికి బై బర్త్ ఉంటుంది, కొంతమందికి ఫ్లో అన్నది 2 daysతో ఆగిపోతుంది, కొంతమందికి 15 days 20 days అవుతుంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సిమ్టమ్స్తో పాటు ఫ్లో ఎక్కువ ఉంటే డాక్టర్ కన్సల్ట్ చేసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే హార్మోన్స్ చెక్ చేయించుకోవాలి, ఎండోమెట్రియం థిక్నెస్ చెక్ చేయించుకోవాలి, అబ్డామన్ స్కాన్ తీయించుకోవాలి. ఎందుకంటే వేర్ ఈస్ ద ప్రాబ్లం అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి పింక్ కలర్, ఇది ఎప్పుడు వినుండరు. ఈ కలర్స్ అంటే దీనికి ఒక డౌట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇన్ని కలర్స్ వేసి చూపిస్తున్నాను కాబట్టి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఇది పింక్. ఈ పింక్ కలర్ ఏంటి అంటే బ్లీడ్ అంతా పింక్ కలర్లోనే వస్తుందా అని అంటారు అన్నమాట. బ్లీడ్ అంతా పింక్ కలర్లోకి రాదు, స్ట్రెయిన్స్ చూస్తాం అన్నమాట. మీ బ్లీడ్ ఏదైతే జరుగుతుంటుందో దాంట్లో స్ట్రెయిన్స్ చూస్తాం అన్నమాట. ఈ స్ట్రెయిన్స్లో ఉన్న మిత్ ఏంటి అంటే ఇది సర్వైకల్ ఫ్లూయిడ్ ఏదైతే మనకి సర్విక్స్ ఉందో వాటి ఫ్లూయిడ్లో మిక్స్ అయిపోవడం వల్ల అలా మీకు కనిపిస్తూ ఉంటుంది అనేది ఒక మిత్ ఉంటుంది అన్నమాట. సో సర్వైకల్ ఫ్లూయిడ్తో మిక్స్ అవ్వడం కాదు ఇది. ఎప్పుడైతే మీరు లో ఈస్ట్రోజన్ లెవెల్స్, మీకు లో ఈస్ట్రోజన్ లెవెల్స్ లేకపోతే హై ఈస్ట్రోజన్ లెవెల్స్ అంటే దేనివల్ల వస్తాయంటే పెళ్ళైన అమ్మాయిలు కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతూ ఉంటారు పిల్లలు పుట్టుకుంటా. వాటి వల్ల ఏంటంటే ఈస్ట్రోజన్ ఒక హై లెవెల్కి వెళ్ళిపోయి ఉండిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 monthsకో 3 monthsకో డాక్టర్ రాసిస్తారు. బట్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ ద టైం వాడడం వల్ల ఆబ్వియస్లీ మెన్స్ట్రుయేషన్ సైకిల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. స్ట్రెయిన్స్ అంటే మీకు జరుగుతున్న బ్లీడింగ్తో పాటు యూ కెన్ సీ ద లైట్ పింక్ కలర్ స్ట్రెయిన్స్ మాట. ఓకే. సో ఇలాంటప్పుడు ఇండికేషన్ ఏంటంటే యూ హ్యావ్ ద లో ఈస్ట్రోజన్ ఆర్ హై ఈస్ట్రోజన్. ఒకసారి మీరు హార్మోనల్ ప్రొఫైల్ అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇది ఒక సంకేతం అని ఇది ఒక చెప్పొచ్చు. సంకేతం. ఓకే. అండ్ నెక్స్ట్ కొంతమందికి నార్మల్ రెడ్ వచ్చేస్తుంది. ఆ రెడ్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ గుడ్, ఇది న్యాచురల్ అని ఇది అర్థం. న్యాచురల్. డిఫరెన్సియేషన్ ఎందుకంటే పక్కన ఈ రెడ్ ఆ రెడ్ నేను వేసి చూపించలేదు, ఎందుకంటే దే షుడ్ నో ద డిఫరెన్స్. ఇది ఉంది చూడండి, ఇట్స్ ఫ్లో లైక్ ఎ నార్మల్, ఇది మనందరికీ చేస్తుంది. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే వెజైనాలో నుంచి వచ్చే ఏ బ్లడ్ అయినా దాన్ని బ్లీడింగ్ కింద కన్సిడర్ చేయొద్దు. వెజైనాలో నుంచి ఏ బ్లడ్ 5 days వస్తుంది, అది ఎండోమెట్రియం థిక్నెస్ వల్లే వస్తుంది ఒక్కోసారి. బట్ ఎవరికైతే మెనోపాజ్, ప్రీ మెనోపాజ్, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ ఎవరున్నా కూడా ఎండోమెట్రియం థిక్నెస్ ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. ఎందుకు అంటే ఎండోమెట్రియంలో ఫైబ్రాయిడ్స్ అన్నవి ఏ లేయర్లోనైనా రావచ్చు. వాటి రప్చర్ అవ్వడం వల్ల ఎక్కడి నుంచి వస్తుంది, వెజైనాల నుంచే రావాలి. అది బ్లీడింగ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ బ్లీడింగ్ వాళ్ళకి చెప్తున్నాను నేను. 20 days, ఈవెన్ ఒక డేలో 10-15 ప్యాడ్స్ మార్చేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడైతే ఇంత హెవీ బ్లీడ్ అవుతుందంటే ఇట్స్ అ హై అలర్ట్ ఫర్ ఎవ్రీవన్. ఖచ్చితంగా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. ఆబ్వియస్లీ మనం చెప్పకపోయినా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కడుపులోని ఎవరో ఏదో పెట్టి మెలిసినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అది నార్మల్గా తీసుకుంటారు ఒక 3 months 6 months. బట్ ఎప్పుడైతే మనం ఒక 2 months మనలో హెవీ ఫ్లో అబ్జర్వ్ చేస్తున్నామో సడన్గా, లేదు మినార్కీ నుంచి అంటే వాళ్ళకి ఎప్పుడైతే రజస్వాలు అయ్యారో అప్పటి నుంచే హెవీ ఫ్లో ఉంటుందో ఖచ్చితంగా ఎండోమెట్రియం థిక్నెస్ చెక్ చేయించుకోవాలి. ఎండోమెట్రియం అసలు లోపల ఏమున్నాయి, గర్భాశయాల కణితుల కింద ఏమైనా లేచినాయా, దాన్ని రప్చర్ అవ్వడం వల్ల బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో అది వెజనల్, అది మెన్స్ట్రల్ బ్లీడింగ్ కాదు. సో ఆ బ్లీడింగ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కాదు, లోపల ఇంకేదో ఉండి రప్చర్ అయితే
వచ్చే బ్లడ్ కూడా వెజైనల్ నుంచి రావాల్సింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఫైబ్రాయిడ్స్ ఎక్కడున్నవని స్కాన్ ద్వారా తెలుసుకోవాలి వాళ్ళు. కొన్ని అయితే సిటీ స్కాన్స్ కూడా దొరకవు. సో దే నీడ్ టు డూ సమ్, అంటే అవి అంటే చిన్నగా ఉండేటప్పుడు కనిపించవు, పెద్దగా అయ్యే కొద్దీ అంటే ఈవెన్ యూట్రస్ తీసే పరిస్థితి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకు అంటున్నా, ఎప్పుడైనా ఫ్లో ఎక్కువ పెరిగితే మాత్రం దాన్ని ఇమీడియట్గా హాస్పిటల్ని సంప్రదించడం మంచిది. అండ్ వీటన్నిటికన్నా అండ్ ద లాస్ట్ యూ కెన్ సీ ద గ్రీన్ ఆర్ గ్రే బ్లీడ్. అంటే బ్లడ్ ఒకటి రెడ్ కలర్ కదా, ఇదేంటి వెరైటీగా చెప్తున్నారు అనుకోవచ్చు. బట్ గ్రీన్ అన్నది యూ కెన్ సీ ఇట్ వెరీ రేర్లీ. ఇది ఎందుకంటే బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల వస్తూ ఉంటుంది అన్నమాట. కలర్ ఫామ్ అవుతుందా అండి? ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం అంటే జస్ట్ లైక్ పింక్కి ఎలాగైతే స్ట్రెయిన్స్ వచ్చినాయో వీటిల్లో కూడా స్ట్రెయిన్ ఉంటుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అండ్ వీళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది, ఇంక ఈ బ్లీడ్ వరకు వాళ్ళు చెక్ చేసుకోకర్లేదు, ఎందుకంటే ఫౌల్ స్మెల్ వస్తుంది, అసలు దారుణమైన స్మెల్, ఇచ్చింగ్, మంట అన్నీ ఫామ్ అవుతాయి వీళ్ళు. సో ఇక్కడ బాగా అలర్ట్ అవ్వాల్సింది ఎప్పుడైతే పింక్ అండ్ గ్రీన్ కలర్లో వస్తుందన్నప్పుడు ఈ రెండు సంకేతాలే, ఇంకా మనకి ఏదో కొంచెం బాడీలో ఇష్యూ ఉందని అర్థం చేసుకోవాలి. అండ్ వీటికన్నా ముందు మీకు ఫిజికల్ సిమ్టమ్స్ చూపించేస్తుంటుంది. ఎలాంటి సిమ్టమ్స్ మహాగారు? ఇచ్చింగ్ ఉంటుంది, మంట ఉంటుంది, అండ్ మీరు ఎక్కడైతే యూరిన్ పాస్ చేస్తారో ఆ ఏరియా వెజైనా. సో వీటిలో ఇచ్చింగ్ అండ్ మంట అండ్ విపరీతమైన పెయిన్ ఇన్ ద వెజైనా, అబ్డామినల్ పెయిన్, ఇవన్నీ సిమ్టమ్స్ చూపించేటప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. అండ్ ఆ ఫౌల్ స్మెల్ ఉంటుంది చూడండి, దారుణంగా ఉంటుంది. ఆబ్వియస్లీ దే నీడ్ టు విజిట్ ఎ గైనకాలజిస్ట్. సో ఇలాంటివి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. బట్ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ వీటన్నీ మాట్లాడాం కదా, హైజీన్ గురించి మాట్లాడదాం. దిస్ ఈజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటున్నానంటే ఈ కాలం పిల్లలకి ఇది ఓపెన్గా చెప్తున్నాను, ఇఫ్ పీరియడ్ స్టార్ట్, ఈరోజు పీరియడ్ వచ్చిందంటే అదే ప్యాంటీని ఈరోజు నైట్ వరకు ఈరోజు మొత్తం కంటిన్యూ చేస్తారు. ఇట్ ఈజ్ ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను. దయచేసి ప్యాంటీస్ చేంజ్ చేయండి. అయితే అయినా మీరు ప్యాడ్స్ ఎలా పెట్టుకుంటున్నారో ప్యాంటీస్ కూడా వాటి కోసం మాత్రమే పెట్టుకోండి. దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ ద యూసేజ్ వద్దు. 5 ప్యాంటీస్ పెట్టుకుంటారా, 5 ప్యాంటీస్ పెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి ప్యాడ్ మార్చేటప్పుడు ప్యాంటీ మార్చాల్సిందే. ఇచ్చింగ్, ర్యాషెస్ అన్నవి లైట్గా తీసుకుంటే అవి వెజైనల్, ఈవెన్ అబ్డామెన్ వరకు వెళ్తుంది ఇన్ఫెక్షన్. చాలామంది పిల్లలకి ఎంత యూరిన్ పాస్ చేయాలంటే సిగ్గు ఎంత ఉంటుంది. ఈవెన్ ప్యాడ్ చేసినప్పుడు హైజీన్ ఎంత పాటిస్తామో అలాగే ప్యాంటీ చేంజ్ చేయడం కూడా అంతే హైజీన్ రావాలి. పర్వాలేదులే అని అంటారు, మార్క్స్ అక్కడ లేదు అనుకున్నా కూడా దే నీడ్ టు సీ. ఇప్పుడు అట్లీస్ట్ ప్రతిసారి కాకపోయినా ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ద డే దే నీడ్ టు చేంజ్. ఇఫ్ ఇట్ ఈస్ ఆఫీస్, ఇది పిల్లల కోసమే చెప్పట్లేదు, ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. ఇది ప్యాంటీస్ యూజ్ చేస్తున్నారు, ట్యాంపూస్ యూజ్ చేస్తున్నారు. సో ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలంటే చాలా పరిశుభ్రంగా ఉంటేనే మీకు ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఫర్దర్ కాంప్లికేషన్స్ కానీ మనం ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళం అవుతాం. అండ్ ప్యాడ్ త్రోయేజ్ కూడా ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా పడేస్తారు తీసుకెళ్ళి. మనం చూస్తుంటాం కదా బయటికి వెళ్ళేటప్పుడు, ఎంత ఆడవాళ్ళమే కానీ ఇది ఓపెన్గా మాట్లాడాలి, మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి పడేస్తారు. అంటే అత్తలు తీసేవాళ్ళు ఆడ వ్యక్తులు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు మనలాంటి మనుషులే. ట్రై టు ర్యాప్ ద ప్యాడ్, పేపర్తోని ర్యాప్ చేసి దాన్ని డస్ట్బిన్లో వేయడం నేర్చుకోండి. దీంట్లో కూడా చాలా మనం అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తాం ప్యాడ్స్ గురించి కూడా. సో చాలామందికి పీరియడ్స్ గురించి ఎవ్రీ మంత్ వచ్చే ప్రాసెసే కదా అని చాలా లైట్గా తీసుకుంటాం, కానీ డే 1లో కలర్ ఏంటి, డే 2లో కలర్ ఏంటి, ఎటువంటి చేంజెస్ మనం చూస్తూ ఉన్నాము, పీరియడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో మనం ఎప్పుడూ చూడని కలర్ ఏదైనా చూస్తూ ఉన్నామా, మన హెల్త్లో ఏదైనా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయా, ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందా, మనకి ఏదైనా బాడీ ఇండికేషన్ ఇస్తుందన్న పాయింట్లో ఎవరు ఆలోచించము. ఇవాళ మీరు ఏదైతే 5-6 కలర్స్ గురించి అక్కడ చాలా క్లియర్గా కలర్స్ వేసి మరీ చూపిస్తూ ఉంటుంటే నేను నిజంగా షాక్ అయ్యాను. బ్రౌను, లైట్ బ్లాక్ అండ్ రెడ్ సహజంగా చూస్తున్నాం, బట్ పింక్, గ్రీన్ అనేది ఇండికేషన్స్ అన్న సంగతి కూడా మర్చిపోతూ ఉంటుంటాం. గ్రీన్ అనేది ఒక లెవెల్లో మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక 50% బాడీలో ఏదో జరగకూడదు జరిగిన తర్వాతే ఫామ్ అవుతుంది. చాలా మీకు అప్పుడు ఫీవర్ వస్తుంది, బాడీ ఏక్స్ ఉంటుంది, అబ్డామినల్ క్రాంప్స్ ఉంటాయి. అబ్డామినల్ క్రాంప్కి, పెయిన్కి, ఎంత వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు ఎంత వరస్ట్ ఉంటుందో. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షనే మనం తట్టుకోలేము. అది వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే అది మెడిసిన్ ఉంది, కాకపోతే ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు ప్రతిదానికి మెడిసిన్ ఉంది, బట్ హైజీన్ పాటించుకుంటే అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఈ చూపించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో మెటాఫర్లో చాలా క్లియర్గా కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము ఇది గమనిస్తూ ఉన్నాము,
ఏదైతే బ్లాక్ కలర్ ఉందో మాకు కంటిన్యూగా 3 days అదే ఉంటుంది. ఫస్ట్ 1 day అయితే ఓకే లైట్ తీసుకుంటాం, 3 days కనిపించింది, లేదంటే 4 days అది అలాగే అవుతుంది, లేదంటే లైట్గా పింకిష్ కనిపిస్తుంది, పీసీఓడి ఉంది మాకు అందుకే ఈ కలర్ వస్తుంది, బట్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, బట్ ఇది రైట్ వే కాదు, ఇది రైట్ కలర్ కాదు, ఇది రైట్ బ్లీడ్ కాదు అని మీరు చెప్తున్నారని అడుగుతుంటుంటారు. వీళ్ళకి మనం ఏదన్నా ఫుడ్ త్రూ లేదా మెడిటేషన్ త్రూ లేదు అంటే కొన్ని చేంజెస్ ద్వారా ఏమన్నా క్యూర్ చేసే అవకాశం ఉందా మహాగారు? పీసీఓడి ఒక్కటే ప్రాబ్లం కాదు. ఈరోజు హార్మోన్స్ అని మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ప్రతిదీ ఫ్యాక్టరే. న్యూట్రిషన్ ఒకటే ఫ్యాక్టర్ కాదు. న్యూట్రిషన్ అన్నది స్లీప్ గురించి కానీ, ఎక్సర్సైజ్ గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, ఇవేమీ చేంజ్ చేయకుండా మనం వన్ యాంగిల్లోనే చేంజ్ చేస్తాము, మాకు మార్పులు కావాలి అంటే జరగదు ఇది. అండ్ ఈ రోజులో పీసీఓడి ఒక్కటే కాదు ప్రాబ్లం. థైరాయిడ్ ఉంటుంది, ఒబేసిటీ ఉంటుంది, ఎయిదర్ అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎయిదర్ ఓవర్ బ్లీడింగ్ ఆర్ బ్లీడ్ లేకుండా ఉంటుంది. అవును, ఎయిదర్ అండర్ వెయిట్ ఆర్ లోవర్ వెయిట్. ఇలాంటి విషయాలు ఆడపిల్లల్లో చాలా చూస్తున్నాం. ఎందుకు అని అంటే ఎయిదర్ ఫుడ్ గురించి ఎంత మాట్లాడుతున్నామో స్విగ్గీ జొమాటో రావడం వల్ల ప్రతిదీ ఇన్స్టెంట్ అయిపోయింది. వీళ్ళలో విపరీతమైన క్రేవింగ్స్, ఎయిదర్ స్వీట్, చాక్లెట్, లేకపోతే సాల్ట్ ఫుడ్స్, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్, వీటిల్లో ఆప్ చేసుకుంటున్నాం. మనకు ఆకలేస్తుందంటే ఫస్ట్ వీటికి. సో పేరెంట్స్ ఎంతవరకు అవాయిడ్ చేయాలి? కొంతవరకు. అండ్ కమింగ్ టు ద ఏజ్, హార్మోన్స్ ఎలా చేంజ్ అవుతాయి, ఫుడ్ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది పిల్లల్లో అన్నది కూడా చాలా వరకు అవగాహన క్రియేట్ చేయొచ్చు. వీటిని చేంజ్ చేసుకుంటూ కూడా మెరాకిల్స్ చేసుకోవచ్చు, మన హెల్త్ని మనం హీల్ చేసుకోవచ్చు. షూర్ మహాగారు, ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే మీరు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉషా. ఎవరికైతే పీసీఓడి కానీ, ఓవర్ వెయిట్ కానీ, థైరాయిడ్ అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా, పీరియడ్స్ కలర్స్ కి సంబంధించి డిఫరెంట్ కలర్స్, అంటే ఈవెన్ లో అసలు స్కాంటీ పీరియడ్, కొంత ఇరెగ్యులారిటీ, లేకపోతే ఓవర్ బ్లీడ్ అవుతుంది, నాకు బ్లీడ్ అవ్వదు, ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా తీసుకొని వాటి వల్ల కౌన్సిలింగ్ అలాంగ్ విత్ ద ఎవ్రీ ఏరియా ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఆడపిల్లల ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో పీరియడ్స్ అనేది వాళ్ళ హెల్త్కి ప్రతీక. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్, ఒక ఆడపిల్ల తల్లవడానికి మేజర్ పాత్ర పోషించేదే మన పీరియడ్స్కి సంబంధించి అది పీసీఓడి వలన, థైరాయిడ్ వలన, లేదంటే ఇంకేమైనా ఇతరితర కారణాల వలన మనకు తెలియదు, కానీ కొన్ని చేంజెస్ ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ ఉంటుంటాం. కొంతమందికి హెవీ స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంటుంది, కొంతమందికి బ్లీడ్ సరిగా అవ్వదు, కొంతమందికి ఓవర్ బ్లీడ్ అవుతుంటుంది, కొంతమందికి మహాగారు చెప్పినట్టుగా కలర్స్ డిఫరెంట్గా మనం చూస్తూ ఉంటుంటాం, అండ్ స్మెల్స్ వస్తూ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ర్యాషెస్ వస్తాయి. ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉంది. మీరు ఒక్కసారి మహాగారి విజిట్ కనుక మీరు తీసుకోగలిగితే మీ ప్రతి సమస్యకి సొల్యూషన్ ఆవిడ దగ్గర దొరకడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా ఒకసారి కలవాలి అనుకున్నా, కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా, లేదా ట్రీట్మెంట్ కావాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. అండ్ ఈ ఎపిసోడ్ పైన మీరు ఏదైతే ఫీల్ అయ్యి ఉంటారో దాన్ని కామెంట్ రూపంలో మాకు షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ ఇంకొన్ని మేము షేర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా వేటిపైన అవేర్నెస్ మీకు కావాలి అనుకున్నా, మేము వీటినైనా కవర్ చేయాలని మీకు అనిపించినా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయొచ్చు. మీ ప్రతి కామెంట్ని మేము చదువుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహాగారు. థ్యాంక్ యూ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.